నమస్తే అండి, జాగ్రత్తగా ఉన్నారా? మళ్ళీ కొత్త వీడియోతో మీ దగ్గర రావడం నాకు సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీని ప్రీవియస్ వీడియో చెక్అౌట్ చేసి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అవి చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అనే అంశంలో పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి, ఆవృత బీజాల్లో ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉంటాయి. మీరు ఇప్పటికే పుష్పం యొక్క విధులను, భాగాలను, రక్షక పత్రాలు, ఆకర్ష పత్రాలు, కేసరాలు మరియు అండకోశం అధ్యయనం చేసే ఉంటారు. కేసరాలు మరియు అండకోశం పుష్పంలో ప్రత్యుత్పత్తి అవయవాలు, ఇవి సంయోగ బీజాలను కలిగి ఉంటాయి. రక్షక పత్రాలు, ఆకర్ష పత్రాలు విధులేంటో తెలుసుకుందామా? పుష్పాలు బొప్పాయి, పుచ్చకాయ ఏకలింగ పుష్పంగా ఉండవచ్చు. ఇది కేసరాలు లేదా అండకోశాన్ని కలిగి ఉంటాయి. మందార, ఆవాలు ద్విలింగ పుష్పాలు, ఇవి కేసరాలు మరియు అండకోశం రెండింటిని కలిగి ఉంటాయి. కేసరం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇది పసుపు రంగులో ఉండే పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేస్తుంది. పుష్పంలోని కేసరాన్ని తాకినప్పుడు చేతులు అంటుకుని ఈ పసుపు రంగు పొడిని మీరు చూసే ఉంటారు. అండకోశ పుష్పం మధ్యలో ఉంటుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఇది 3 భాగాల్లో తయారవుతుంది. ఉబ్బిన క్రింది భాగం అండాశయం. మధ్య పొడవైన భాగం కీలం, జిగురుగా ఉండే చివరి భాగ కీలాగ్రం. అండాశయంలో అండాలు ఉంటాయి. ప్రతి అండంలో అండకణం ఉంటుంది. పుప్పొడి రేణువు నుండి ఉత్పత్తి అయ్యే పురుష సంయోగ బీజకణం అండంలోని సంయోగ బీజకణంతో కలుస్తుంది. ఈ సంయోగ బీజకణాల కలయిక లేదా ఫలదీకరణ కొత్త మొక్కలుగా పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందుకోసం పుప్పొడి కేసరం నుండి కీలాగ్రానికి చేరాల్సిన అవసరం ఉంది. ఈ బీజ సంయుక్త బీజాన్ని ఇస్తుంది. ఈ పుప్పొడి అదే పుష్పం కీలాగ్రకి చేరితే దానిని స్వపరాగ సంపర్కం అంటారు. పుప్పొడి ఒక పుష్పం నుండి మరొక పుష్పం కీలాగ్రికి చేరితే దాన్ని పరాపరాంగ సంపర్కం అంటారు. ఒక పుష్పం నుండి మరొక పుష్పానికి పుప్పొడి చేరడం గాలి, నీరు లేదా జంతువులు వంటి కారకాల ద్వారా జరుగుతుంది. పుప్పొడి తగిన కీలాగ్రంపై చేరిన తర్వాత అది అండాశయంలో ఉన్న స్త్రీ సంయోగ బీజ కణాలను చేరుకోవాలి. దీనికోసం పుప్పొడి రేణు నుండి ఒక నాళం పెరుగుతుంది. అది కీలం గుండా ప్రయాణించి అండాశయాన్ని చేరుతుంది. ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అండం లోపల పిండంగా ఏర్పడుతుంది. అండం గట్టి పొరను అభివృద్ధి చేసుకొని క్రమంగా విత్తనం మారుతుంది. అండాశయం వేగంగా పెరిగి పక్వం చెంది ఫలంగా మారుతుంది. ఇంతలో రక్షక పత్రాలు, ఆకర్ష పత్రాలు, కేసరాలు కీలకం మరియు కీలాగ్రం కుచ్చుకుపోయి రాలిపోవచ్చు. ఫలంలో ఇంకా ఏదైనా పుష్పభాగం మిలిగి ఉండడానికి మీరు ఎప్పుడైనా గమనించారా? మొక్కకు విత్తనం ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడానికి ప్రయత్నిద్దాం. విత్తనం భవిష్యత్తు మొక్కని లేదా పిండాన్ని కలిగి ఉంటుంది. ఇది అనుకూల పరిస్థితుల్లో మొలకగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియను మొలకెత్తడం అంటారు. నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవడం కోసం ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ ఏమైనా మీరు సజెస్ట్ చేయాలంటే నాకు ఒక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.